లక్క పిడతలాగా ఎంత ముద్దుగా ఉందండి నడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు అంటే పాయింట్ ఆర్గ్యుమెంట్ లాగా కలిసిపోదావా? అరవకు, అరిచి నా పరువు తీక. నన్ను మానభంగం చేయబోయారు కదా, నేను అరుస్తా. అయ్యో, నేను మానభంగం చేయడం ఏంటో, నా పిండాకుడు ఊరికే ముట్టుకున్నాను అంతే. లేదు, చేయబోయారు, నేను అరుస్తా. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. నేను మానభంగం గాని మరే భంగం గాని చెయ్యాలనే తలంపే లేదు. అయ్యో బాబోయ్, ఈ 100 రూపాయలు ఉంచి కరవడం గాని ఏమి చేయగా ఇంట్లోకి వెళ్ళా బాబా ఇంట్లోకి వెళ్ళా. అబ్బో అయ్యో బాబు, అబ్బో ఏమిటి అరిచిన వెంటనే హనుమంతుడిలా దూకటానికి నేను రెడీగా ఉంటే అరవలేదే. ఇంకెందుకు అరుస్తాను, పెద్ద బాబు గారు 100 ఇచ్చారుగా. 100 ఇచ్చాడని నా మాట వింట మానేస్తావా? ఒకసారి ముట్టుకుని 100 ఇస్తుంటే అరిచి అల్లరి పెట్టడం ఎందుకు? నా మాట విని కేసు పెడితే నీకు 50,000 వచ్చేవి. నాకు ఈ కేసులు గీసులు ఏ వద్దు. అప్పుడప్పుడు ముట్టుకొనిస్తుంటాను, ఒక్కో 100 ఇస్తూ ఉంటారు. నాకిదే సుఖంగా ఉంది. నువ్వు ఇంకో కేసు చూసుకోమ్మా. కర్మ, దీన్ని ఒకందుకు తీసుకొస్తే ఇంకో రకంగా తయారైంది. ఇంకా దీన్ని నా ముసలాడి మీదకు వదలుతాం దండగా. మనమే లైన్ లో పెట్టేస్తే పోలా. రావయా రా. ఏమిటి ఉడతలు పట్టేవాళ్ళు ఒంటరిగా తిరుగుతున్నావు? నాన్న గోపి కూడా ఈ టైపే. అలాగా చెప్పావు కదేవయ్యా. ఇగో నువ్వు రోజు ఇలాగే వచ్చి నాతో కూర్చొని మందు కొట్టాలయా, లేకపోతే నా మీద ఒట్టే. వద్దు గురువుగారు, మందు తాగే ముందు నాదొక చిన్న మనవి. చేసే. నేను మందు పుచ్చుకుంటే కొంచెం తప్పుగా మాట్లాడతాను, తిట్లు అవి ఆ మాత్రం తేడా రాకపోతే ఇంత ఖర్చు పెట్టుకుని మందు తాగడం ఎందుకే? అంతకంటే గంగాజలం తాగొచ్చు కదా. ఎంత గొప్పవారండి. అది సరేనయ్యా, నీ అంత తెలివైన వాడు 2,000 రూపాయల కోసం ఆడదాని దగ్గర చేతులు కట్టు నిలబడ్డం చేచా. అవును గోపి, నువ్వు తలుచుకుంటే ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. నాకు తెలుసురా బేవర్స్ బచ్చా నా ఎలా. నాన్న నన్ను నెల తిరుగుతున్నాడు చూడు. మందు తాగితే చిన్న తేడా వస్తుంది ముందే చెప్పాడు కదరా అబ్బాయి. ఆ మాత్రానికి బాధపడిపోతే ఎలాగా? మరో పెగ్గుపోయి అలా చూస్తావేంట్రా, శవాల మీద చిల్లరేరుకునే నా ఎలా. పొయ్యి పోతున్నా. నాకు కావాల్సింది డబ్బురా. డబ్బు కోసం ఎవరి దగ్గర ఏ పనైనా చేస్తాను. అంతదాకా ఈ పని కుదిరాను గాని ఇంతలో డబ్బులు ఎవరైనా ఎక్కువ ఇస్తే రూట్ మార్చేస్తాను. అర్థమైందా? పేడ మీద పావలాలు ఎరుకునే నాయాల. నాన్న ఈ తిట్టు నీకే. చూపించే తిడుతున్నాడు. నువ్వు ప్రత్యేకంగా సంకలు గుద్దుకోక్కర్లేదు. చూడు గోపి, నీకు ప్రతి నెల సెపరేట్ గా 5,000 ఇస్తాను. ఫ్యాక్టరీలో జరుగుతున్న విషయాలు చూసి చూడట్టుగా మర్చిపోవాలి. అంతేకాదు, నువ్వు మా మనిషిగా మా తరఫునే ఉన్నావు అనుకో, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను. డబ్బు ఎటు ఎక్కువ వస్తే అటు జారిపోతాయని చెప్పాను కదా. చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఎరుకునే నాయా. గుడి దగ్గర చెప్పులు ఎత్తుకుపోయా నాయాళ్ళరా. ఇక నుంచి నేను మీ తరపునే మీ మనిషిగానే ఉంటాను. అంతే కదరా, కాఫీ హోటల్లో కప్పులు ఎత్తుకుపోయా నాయాళ్ళరా. మనమంతా కలిసి వీలైనంత డబ్బు నొక్కేయాలి. నాన్నోయ్, మన రూట్లోకి వచ్చి ఇంకో రౌండ్ వేద్దామా? ఇంకో రౌండ్ ఏంట్రా, పసిపిల్లల దగ్గర పెప్పర్మెంట్లు కొట్టేశాను అలా. వాటిలు పోతాయి. 2వ రౌండ్కే వీడు విచిత్రమైన తిట్లు తిడుతున్నాడు. నువ్వు పని చేయి, ఆ బాటిల్ వాడికి ఇచ్చేసి వాడికి అద్దె దింపొచ్చే. వెళ్ళొస్తాను రా. మంచిది బాబు. సారా కొట్ట దగ్గర చీకులు అమ్ముకునే నాయాలా. అమ్మా, వీడి తిట్లకు ఊపిరి తిరగలేదు, ఎక్కిన మంది అయిపోయింది. జాగ్రత్త తీసుకెళ్ళరా, ఫ్రీగా వస్తే పెడకలు తినే నా ఎలా. అబ్బా తిట్టకు, తీసుకెడుతున్నానుగా. ఎంత బరువు. గోపి బాబు. అరే కాంతం గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది నాయన, నిన్ను చూస్తుంటే నాకు అన్న బిడ్డలా అనిపిస్తున్నావు. ఇక నుంచి నీ తిండి తిప్పాలు నేనే చూసుకోవాలనుకుంటున్నాను. ఆప్యాయంగా అన్నం పెట్టేవాళ్ళు కరువై ఎలా ఎండిపోయావో చూడు. రై, అదిలా ఇచ్చి బలబట్రా. సరేనండి. ఏమిటండి ఇవన్నీ? ఏముంది నాయన, ఇంట్లో అడ్డమైన వెధవలు పోతుల్లో పడి మేస్తుంటే నీలాంటి మంచివాడికి పెట్టకపోతేలా. ఇవన్నీ నాకు ఇష్టమైనవే. మీ అభిమానం చూస్తుంటే నా గుండె కరిగిపోతుందండి. పట్టుకో. చూడాయనా, నిన్ను నా కొడుకులా చూసుకుంటాను. ఇక మీదట నువ్వు ఈ ఇంటి లెక్కలు డొక్కలు అవి కాస్త పట్టించుకోకుండా చూసి చూడనట్టు ఊరుకోనాయనా. మరి నాకేమిటి లాభం ఈ తిండి తప్ప? అలా అడిగావు బాగుంది. నువ్వు నా తరపునుంటూ నేను చెప్పినట్టు విన్నావంటే
నెలకు 5,000 ఇస్తాను నీకు. ఏ? నిజంగానా? ఆ, నాకు కావాల్సింది డబ్బు. మీరేం చెబితే అది చేస్తాను. నా బాబు నా తండ్రి ఇదిగో కొండముత్తు వెతకో లేరు, గండబేరంగాడు వాడు కొడుకుని వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మొద్దే. వాళ్ళ మాటలు వింటున్నట్టుగా నటిస్తాను, ఆ. మీ మాటలే వింటాను. నా బాబు నా బాబే. నెమ్మదిగా తిని బాబు, నెమ్మదిగా తిని. నువ్వు పదరా, అబ్బాయికి దిష్టి అవుతుంది, పదా. వాడు మందిచ్చి మంచి చేసుకోవాలని చూస్తే నువ్వు తిండి పెట్టి మంచి చేసుకోవాలని చూస్తున్నావా? కానివ్వండి, చెప్తా. వెనకాల నువ్వు దగ్గర పడాయి. అలాగే బాబు. పార్వతి, నాకు తెలియకుండా నువ్వు ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ పనిచేసి నాకు తిండి పెట్టాలని చూస్తున్నావా? మీరు మాత్రం ఈ వయసులో కూలి పని చేసి నా కడుపు నింపాలని చూడడం లేదా? భర్తగా నీ కోసం కష్టపడాల్సిన బాధ్యత నాకున్న పార్వతి. పరిస్థితి బాగలేనప్పుడు, భగవంతుడు చిన్న చూపు చూసినప్పుడు భార్యాభర్తలిద్దరూ కష్టపడటంలో తప్పు లేదండి. తగిన వాళ్ళందరినీ దూరం చేసి ఈ వయసులో మనల్ని ఎలా బతుకమని ఆ భగవంతుడు రాసి పెట్టాడేమో. షబ్బాబా వేద ఒక్క అదేం దెయ్యం కాకయ్యా, గుండెకి చచ్చేదని. నా కేక వల్ల చచ్చేంత పని అయింది కానీ చావలేదు కదా. కానీ మీరు ఆ స్విచ్ వేసినట్టయితే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిలా కొట్టుకు చచ్చుండేవా? ఆ, స్విచ్ చేస్తే చావడం ఏమిటయ్యా, మతి అనమాట. మతి లేని మాట కాదండి. మీ చావు కోసం సరదా పడే వాళ్ళ చేతండి బాబు, చేత. కావాలంటే చూడండి. అయ్యో మళ్ళీ ఏమిటయ్యా గావు కాక, నేను ఏ స్విచ్ ముట్టుకోలేదుగా. మంచం మీద కూర్చుంటే షాక్, కుర్చీని ముట్టుకుంటే షాక్, స్విచ్ వేస్తే షాక్. మిమ్మల్ని చంపడానికి గండ బేరుండం షాకింగ్ సెటప్ చేశాడు. అమ్మ దొంగ చచ్చినాడా, నన్ను చంపేస్తే తన దారికి అడ్డం ఉండదు కదా నీ పథకం వేశాడా. పాపిష్టి చచ్చినాడు, వీడికి మనసులు చంపడం అలవాటేగా. బాబు మరి ఎలాగయ్యా ఈ గదిలో బతకడం నేను? మీకెందుకండి, ఎవరికీ తెలియకుండా ఆ కనెక్షన్ అన్ని నేను పీకేస్తానుగా. కానీ ఆ గండ బేరుండం విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో మీ చేత్తో 4 మెతుకులు తిన్నవాడిని గనక విశ్వాసంతో మీ మంచి కోరి చెప్తున్నాను. నా బాబు నా బాబే, నీకు 5,000 కదయ్యా, 10,000 ఇచ్చినా తప్పులేదు. షూ, నెమ్మది నెమ్మది. అలాగే అలాగే. నాన్న, రోజు ఆ గోపిగాడు మందు పడి నాకేం నచ్చలేదు. నష్టమే ఉందిరా, వాడు మన మనిషి కావడానికి కాస్త మందు ఖర్చు. ఈ మాత్రం దానికే బాధపడితే ఎలాగే? మందు గురించి కాదు నా బాధ, వాడు వాడకంలో లేదు కొత్త కొత్త ఇట్లని తిడుతున్నాడేని. అదే నాకు బాధగా ఉందిరా. కాళ్ళు పెట్టుకోవడానికి. అలాగే బాబు. ఇదిగో ఏ బండ, అర్జున్ గా నాకు పెక్క పోయి. పోస్తే తాగి తిడతాడేమో. పోయిపోయినా తిడతాడు, పోసేరా. ఏమిటి కొనుక్కుంటున్నారు? ఏం లేదు బాబు, ఎంత పోయాలని అడుగుతున్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు అంత ముఖ్యమైన విషయం? మమ్మల్ని తిట్టడానికి కొత్త రకమైన తిట్లు ఏమైనా భోజనం చేసుకొచ్చావా? గాలి వదిలేడురా తిట్లు మొదలు. రాయ్, సొట్టలు పడిన సత్తు చెంబు మోహన్ నాయాలా, నీకు తిండంటే ఇష్టం కదా? నాన్న నిన్నే తిడుతున్నాడు. నువ్వేం చెప్పక్కర్లేదురా, అర్థమవుతుంది నాకు. అవునయ్యా, నాకు తిండంటే ఇష్టమే. ఏమిటా? ఎంగిలి గిన్నెలో ఎంగిలి మెతుకులు ఏరుకునే ఎంగిలి మోహన్ నాయాలా, అబ్బా. నీకు తిండంటే ఇష్టం కనుకనే కాంతమ్మ రేపు నీకు పెట్టే తిండిలో విషం కలపబోతుందిరా. సౌ బజార్ వాయించే సన్నాసి. ఆ? ఆ, నువ్వు చెప్పింది నిజమే? అవునరా, కాలిపోయిన వంకాయ మోహన్ నాయాలా. నిన్ను నీ కొడుకుని లేపేస్తే కాంతమ్మకు అడ్డు తొలగిపోతుందని దాని ప్లాన్. ఏంట్రా అలా చూస్తా? చీకేసిన తాటికాయ నాయాలా, పెగ్గపోయి. పెగ్గు కాదురా, ఈ సీసా ఇచ్చి పంపిద్దాం. నీ తిట్లు వింటుంటే నాకు దిగిపోతుంది. ఇంకో మంచి తిట్టేదో తిడదామనుకున్నానే. గుర్తు తెచ్చుకుని రేపు తిడుతూ గారు కానీ ఇవాళకి చాలించి వెళ్ళి మందు కొడతావా? ఓకే, గుడ్ నైట్. గత్తర బెత్తర బాగున్నాయారా. నాన్న ఇవాళ మరీ చండాలను తిట్టినట్టున్నాడు. ఎన్ని తిడితేనేనరా, రాబోయే ప్రాణగణం గురించి చెప్పాడు. అచ్చాలు. అమ్మా, నా చావుకి ప్లాన్ వేస్తావా? చెప్తా. రావయ్యా గండయ్య, రా రా, నీకు ఇష్టమైనవన్నీ చేయించాను. పీకెళ్ళదాకా మెక్కదు కానీ రా. ఏమిటి నా మీద అంత అభిమానం పొంగి పొర్లిపోతోంది? ఏముంది, ఎంత కాదనుకున్నా కావాల్సిన వాడవు. పైగా తిండంటే పడి తస్తావాయే. ఇంకా ఇదిగో ఈ పాయసం తిను, స్పెషల్ గా చేయించాను నీకు.
నేను తిండంటే పడి చావచ్చు కానీ తిని చావడం నాకు ఇష్టం లేదమ్మా. నాకు వద్దు, నేను తిన్నాను. పోనీ ఇదిగో ఈ కోడి కూర చూడు ఎంత బాగా చేయించానుకున్నావు. నాకు వద్దమ్మా, నేను తినదలుచుకోలేదు. ఏం మాయరోగం వచ్చింది? బొమికలతో సహా ఇంతంత తినేవాడు. పోనీ ఇదిగో ఈ ముద్దపప్పు వేసుకుని 4 డేస్ లోపల దోసేయి. నాకొద్దు, నేను తిన్ను. కాంతమ్మ తల్లి నన్ను వదిలేయి. అదేమిటి మావయ్య, ఇవన్నీ మీకు ఇష్టమైనవే కదా, ఎందుకు వద్దంటున్నారు? నన్ను అడక్కమ్మా. కావాలంటే నీ పియ్యని అడుగు. ఆయన ఈవిడ అడుగుతాడు, ఈవిడ అతనితో సమాధానం చెప్తుంది, అతను నీకు చెప్తాడు. నానా చికెన్ చుట్టానికి చాలా బాగుంది, నేను తింటున్నా. ఒరే నీకు కావాలంటే బతుకున్న కోడిని కొనిస్తాను. అది కొక్కురో కోడినప్పుడల్లా చిన్న చిన్న ముక్కలు కొరుకు తిందువు కానీ వదిలే. ఇవాళ మనకి మంచినీళ్ళే గతి, పద. అయ్యో తినడానికి ప్రాప్తం ఉండాలి ఈ మోకాలకి.